ముక్కోటి ఏకాదశి అంటేనే ముకుందునికైన ముక్కంటికైన పరమ పావనమైన పండుగ అంట. ముక్కోటి ఏకాదశి అంటేనే ముకుందునికైన ముక్కంటికైన పరమ పావనమైన పండుగ అంట. ముక్తి ద్వారమైన ఉత్తర వైకుంఠ ద్వారం మన కోసమై తెరుచుకోగా శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్రను వీడి తన తొలి చల్లని చూపులు తన భక్తులపై ప్రసరింపజేసే పరమ పావన దినం. ఈ ముక్కోటి ఏకాదశి అంట. ముక్కోటి ఏకాదశి అంటేనే ముకుందునికైన ముక్కంటికైన పావనమైన పండుగంట. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారిపోగా ముక్కంటి తన జ్ఞాన నేత్రంతో మూడో కంటితో సకల లోకలను కాపు కాయునంట. ముక్కోటి ఏకాదశి అంటేనే ముకుందునికైన ముక్కంటికైన పరమ పావనమైన పండుగ అంట. అభేద్య రూపైన హరిహరులంటిన పగలురే కలిసిన ఒక రోజు లెక్క అంట. మన జీవితములో పగలురే ఏది లేకపోయినా మన బతుకులే లేవంట. ముక్కోటి ఏకాదశి అంటేనే ముకుందునికైన ముక్కంటికైన పరమ పావనమైన పండుగ అంట.